అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా మంత్రి గారితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు జరిపినటువంటి ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రతిరోజు కలెక్ట్ అవుతున్నటువంటి వ్యర్థ పదార్థాలను డిస్పోజ్ చేసేటువంటి ఎస్టీపీ ప్లాంట్లు జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డంప్ యార్డ్ల పేరిట చెత్తను వదిలేసి పక్కనున్నటువంటి గ్రామాలకి అసౌకర్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఎస్టీపీ ప్లాంట్లని అన్ని మున్సిపాలిటీలలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కోసం అని చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కుటుంబానికి 2 లక్షలు అనేటువంటి నిబంధనను తొలగించి ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే రీతి లోపల రాష్ట్ర కేబినెట్లో చర్చించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా 2 మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కేబినెట్లో చర్చించిన తర్వాత విషయం తెలియజేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో తండ్రి 2 కొడుకులు ఉంటే ఒకరికే మాఫీ అయిన సమక్షంలో మిగతా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని రేషన్ కార్డు నిబంధన లేదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించినారు కాబట్టి కుటుంబానికి 2 లక్షలు అనేటువంటి నిబంధన తొలగించి బ్యాంకుల ద్వారా రికార్డులు తెప్పించుకొని లోన్ తీసుకున్న ప్రతి రైతుకి 2 లక్షల వరకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక అప్పీల్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే భూసేకరణ జరుపుతూ ఉన్నామో RRR పేరిట కానివ్వండి, నీమ్స్ పేరిట కానివ్వండి, ఇతరత్ర భూసేకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారి దృష్టికి మేము తీసుకొచ్చిన విషయం ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్డు వ్యాలీని పెంచి 3 రెట్లు నష్టపోతున్నటువంటి రైతులకి నష్టపరిహారం ఇస్తే గీర్మాపూర్ లాంటి ప్లేస్లో నేషనల్ హైవే పక్కన కొన్ని సందర్భాల్లో కార్డు వాల్యూ 40 లక్షలు 47 లక్షలు కూడా అధికారికంగా ఉంది. అక్కడ 1 ఎకరానికి 3 రెట్లు ఇస్తే 1,50,00,000 అట్లా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు RRR పేరిట జరపబోయేటువంటి భూసేకరణ కంటే ముందే కలెక్టర్లని ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచి రైతన్నులకి న్యాయం చేయాలనేది 2వ డిమాండ్గా వారు ముందు ఉంచడం జరిగింది. 3వ అంశానికి విషయానికి వచ్చినప్పుడు శివానగర్ అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ జిన్నారం మండల పరిధిలో ఉండేటువంటి శివానగర్ గ్రామ పంచాయతీలో తోళ్ల పరిశ్రమల్ని డెవలప్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి టీఐసిసి అధికారులు, ప్రస్తుత టీజీఐఐసి అధికారులు ఒక 10 ఎకరాల భూమిని గ్రామస్తుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ భూమిలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తోళ్ల పరిశ్రమలకని ఇస్తామని చెప్పిండ్రు. కానీ భూమి సేకరణ నుంచి ఈ రోజు దాకా ఒక కొత్త కంపెనీకి ఇవ్వకపోవడం వల్ల మేమే కంపెనీలు పెట్టలేకపోతున్నామని వాళ్ళే వచ్చి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి 10 ఎకరాలని వెనక్కి తీసుకొని గ్రామంలో జాగలేనటువంటి ప్రతి పేదోడికి ఇంటి స్థలం 200 గజాలు ఇవ్వాలని కూడా జిల్లా మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది. అవి కాకుండా దేవాలయ శాఖ మంత్రి గారే ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్లో ఉన్నటువంటి బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాలయ భూములన్నీ కూడా ఎంక్రోచ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ దేవాలయ భూముల్ని వెంటనే రిస్టోర్ చేయాలి. హైడ్రా పేరిట ఎట్లయితే నీటి సంరక్షణ, చెరువుల సంరక్షణ, కుంటల సంరక్షణ జరుగుతుందో దేవాలయాల భూములను సంరక్షించేందుకు కూడా దేవాలయ భూములలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని కూడా కూల్చివేసేందుకు హైడ్రా లాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయమని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుడిగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం. మళ్ళీ సమీక్షకు వచ్చినప్పుడు ఈరోజు చర్చకు వచ్చిన అన్ని అంశాల మీద ఒక పాజిటివ్ నిర్ణయం వెలువడాలని ఒక ప్రజాప్రతినిధిగా పార్టీలు పక్కన పెట్టి కోరుకుంటా ఉన్నాం. జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.